స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు కోసం ఏర్పాటు చేయబడిన వాక్యదానం యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, మారనాథ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఉదయకాలం మీ ధ్యానాలు, వ్యక్తిగతమైన ధ్యానాలు ముగించుకున్నారని భావిస్తున్నాను. సిస్టమేటిక్గా బైబిల్ చదువుతూ ఉండండి. ఏదో లాటరీ సిస్టంలో ఒక పేజ్ తీయడం చదవడం అలా కాకుండా క్రమంగా కొత్త నిబంధన 260 అధ్యాయాలు ఉంటాయి కనుక ప్రతి 2 నెలలకి ఒకసారి కానీ లేకపోతే 3 నెలలకు ఒకసారైనా కొత్త నిబంధన పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ న్యూ టెస్టిమెంట్ థియాలజీ, న్యూ టెస్టిమెంట్ యొక్క ఎసెన్స్ని, ఆ సారాంశాన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. 27 పుస్తకాలు, మత్తయి నుంచి ప్రకటన గ్రంథం దాకా ఉన్నటువంటి 27 పుస్తకాలు, 260 అధ్యాయాలు మీరు సులభంగా చదవచ్చు. న్యూ టెస్టిమెంట్ అద్భుతంగా ఉంటుంది. అంటే పాత నిబంధన అద్భుతంగా ఉండదని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. పాత నిబంధన పెద్దదిగా ఉంటుంది కనుక మీకు చదవడానికి సులభంగా ఉంటుందని న్యూ టెస్టిమెంట్ అని ఉంటున్నాం. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనము. యోహాను సువార్త 13:1. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. పస్కా పండుగ దగ్గరకు వచ్చింది. ఈ ప్రపంచాన్ని వదిలి తన తండ్రి దగ్గరికి వెళ్ళే సమయం వచ్చిందని యేసుకు తెలుసు. ఆయన ఈ ప్రపంచంలో ఉన్న తన వాళ్ళని ప్రేమించాడు. తాను వాళ్ళని ఎంత సంపూర్ణంగా ప్రేమించాడంటే ఆ ప్రేమను వారికి చూపించాడు. ప్రేమ చూపించడం వీలు కాదు. ప్రేమ అనేది అదృశ్యమైనటువంటి ఆత్మ సంబంధమైన అనుభవం. విశ్వాసం అనేది చూపించలేము. అది అదృశ్యమైన ఆత్మ సంబంధమైన అనుభవం. అయినప్పటికీ యేసు విశ్వాసాన్ని చూశాడు, యేసు ప్రేమను చూశాడు, యేసు ప్రేమను ప్రదర్శించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంగ్లీష్లో కూడా చదువుదాం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 13th chapter 1st verse. Now before the feast of the Passover of the Jews, Jesus, knowing that the time had come in which he would leave this world and go to his father. It's a time to go to his father. తండ్రి యొద్దకు వెళ్ళవలసిన సమయం ఇది. Having loved his own people, own disciples, his disciples who were in the world, loved them to the very end. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు దినాలు అనేది మన టైటిల్. యేసు దినాలు ఏంటండి? నోబహు దినాలు, లోతు దినాలు అనే మాటలు లూకా సువార్త 17వ అధ్యాయంలో చెప్తాను. ప్రతి వ్యక్తికి కొన్ని దినాలు ఉన్నాయి. భౌమిక దినాలు, భౌతిక దినాలు కొన్ని ఉన్నాయి. యేసు దినములు అంటే యేసు జీవించిన దినములు, యేసు కాలము, ద డేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద ఎర్త్ అని అర్థం. యేసు దినాలు అనే మాట ఎందుకు ఉపయోగించానంటే ది వాయిస్ అనేటువంటి ఆ తర్జుమాలో ఉన్నటువంటి మాటను ఆధారంగా చేసుకొని ద డేస్ ఆఫ్ జీసస్ వేర్ మార్క్డ్ బై హిస్ లవ్ టువర్డ్స్ హిస్ పీపుల్ అని రాయబడింది. ద డేస్ ఆఫ్ జీసస్ వేర్ మార్క్డ్ అంట. అవి ముద్రించబడ్డాయి, ఎంచబడ్డాయి, గుర్తించబడ్డాయి. దేని చేత అంటే ప్రేమ చేత. ప్రేమ దినాలు అవి. ఆ చివరి దినాలు యేసు ప్రభు యొక్క పని ముగించుకొని వెళ్ళబోతున్న ద లాస్ట్ డేస్ ఆర్ ద డేస్ ఆఫ్ లవ్. యేసు దినాలు అవి. ద డేస్ ఆఫ్ జీసస్ వేర్ డేస్ ఆఫ్ లవ్. విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసు యొక్క దినములు ప్రేమ దినాలవి. దేవునికి స్తోత్రం. ప్రేమతో కూడుకున్నట్టు దినాలు, శిష్యులను ప్రేమించిన దినాలు. అంటే అంతకుముందు ప్రారంభ దినాల్లో వాళ్ళని ద్వేషించాడని కాదు దాని అర్థం. యేసు యొక్క దినాలు, ద డేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వేర్ మార్క్డ్ బై లవ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ చేత మార్క్ చేయబడ్డాయి.
లేకపోతే ప్రేమ చేత నడిపించబడ్డాయి, ముందుకు సాగాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రేమ స్వరూపైనాడు. ఆయన ప్రేమించకుండా ఉండలేడు, ఆయన ద్వేషించలేడు. మనం ద్వేషించగలం, ద్వేషిస్తాం. కోపం వచ్చినప్పుడు ద్వేషిస్తాం, ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ద్వేషిస్తాం. యేసు అలా కాదు, ఆయన ఎల్లప్పుడూ ప్రేమించేవాడు. హీ లవ్స్ ఎవ్రీవన్, హీ లవ్స్ ఎవ్రీవేర్, హీ లవ్స్ ఆల్. ప్రేమ శాశ్వత కాలం ఉండును. అంటే మనిషి ప్రేమ కాదు, భార్యాభర్తల ప్రేమ కాదు, దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఇప్పుడు కాదు, జగత్తుకు పునాది వేసిన దగ్గర నుంచి ఆయన లోకాన్ని ప్రేమిస్తున్నాడు. అన్నీ మంచిదిగా ఉన్నట్టుగా చూశాడు. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని చూశాడు. ఆయన లోకాన్ని ప్రేమించాడు, తన లోకం. కానీ తన పోలికలో తన స్వరూపంలో సృజించబడిన వాడు ఈ అధికారాన్ని, ఈ పెత్తనాన్ని వేరొకరికి ఇవ్వడం చేత, వేరొకరికి అప్పగించడం ద్వారా, పాపం చేయడం ద్వారా అధికారం ట్రాన్స్ఫర్ అయింది. ఆదాముకు ఉన్నటువంటి అధికారం అపవాది దగ్గరికి వెళ్ళిపోయింది. లోకము దుష్టుని చేతిలో ఉంది, లోకము బలవంతుడైనటువంటి అపవాది చేతిలో ఉంది. ఆదాముని ఏలుకోమని చెప్పాడు, డామినేట్ చేయమన్నాడు, పెత్తనం చేయమన్నాడు, లొంగ తీసుకోమన్నాడు, సబ్డ్యూ దెమ్. ఆకాశంలో ఎగిరేవైనా, భూమి మీద ఉన్నవైనా, భూమి కింద ఉన్నవైనా, జలచరాలైనా వాటన్నిటినీ డొమినియన్ చేయి. అంటే డొమినియన్ థియాలజీ మాట్లాడుతున్నాను కాదు. కానీ ఆదాము మిస్ అయిపోయాడు. ఆదాము ఒక అధికారాన్ని కోల్పోయాడు, అధికారము లేనివాడిగా మారాడు. అతిక్రమము నీ అధికారాన్ని బదిలీ చేస్తుంది. దేవుని స్తోత్రం. ఆత్మీయ నమ్మకత్వం నీ అధికారంలోంచి నీకు మరింత ఉన్నతమైన స్థితిలోకి, మరింత ఎక్కువ స్థాయిలోకి తీసుకుని వెళ్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు దినాలు ఎలా రిమార్క్ అయ్యి, ఇంకా కొద్దిగా ప్యాషన్ ట్రాన్స్లేషన్లో ఇలా రాయబడింది, జీసస్ డెమాన్స్ట్రేటెడ్ హిస్ లవ్. హిస్ డీపర్ అండ్ టెండర్ లవ్ డెమాన్స్ట్రేటెడ్, ప్రదర్శించాడు. అపవాది క్రియలను లయం చేయడానికి ప్రత్యక్షమైనటువంటి యేసు, తన శిష్యుల ఎదుట సూచక్రియలు చేసినటువంటి యేసు, హీ డెమాన్స్ట్రేటెడ్ హిస్ డీప్, లోతైనటువంటి, గాఢమైనటువంటి, ప్రగాఢమైనటువంటి, థిక్గా ఉన్నటువంటి, పలచని ప్రేమ కాదు, చిక్కటి ప్రేమ, స్ట్రాంగ్ లవ్. ఆ డీపర్ అండ్ టెండర్, లేతగా ఉన్నటువంటి, తాజాగా ఉన్నటువంటి, ఫ్రెష్గా ఉన్నటువంటి ఆ ప్రేమ, విత్ లవ్ దెమ్. అండ్ హీ లాంగ్ టు, ఆయన ఆశించాడు, ఆయన ఆశపడ్డాడు ఆ ప్రేమను వ్యక్తం చేయాలని. చూడండి, ప్రేమను ప్రదర్శించాలని, తమను తాము చూపించుకోవాలని, తమ తెలివితేటలను చూపించుకోవాలని, తమ బలాన్ని చూపించుకోవాలని, తమ వాక్చాతుర్యాన్ని చూపించుకునే వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. గొలియాతు తనను తాను చూపించుకున్నాడు, దావీదు తన భక్తిని చూపించాడు, తనకు దేవుని యందు ఉన్నటువంటి నమ్మకాన్ని ప్రదర్శించాడు. యుద్ధము యెహోవాదే, తన దేవుని యొక్క కార్యాల గురించి ప్రస్తావన తీసుకొచ్చాడు. నిన్ను నువ్వు ప్రదర్శించుకోవాలనుకుంటే, నిన్ను నువ్వు చూపించాలనుకుంటే నువ్వు నాశనం అయిపోతావు. కానీ నీలో ఉన్న దేవుణ్ణి, నువ్వు సేవించే దేవుణ్ణి చూపించాలనుకున్నావు అనుకో, నీకు విజయం. నీలో ఉన్న దేవుణ్ణి చూపించు, అంతవరకే. కానీ వారసత్వంగా నీకు వచ్చినట్టు ఆస్తిపాస్తుల గురించో, లేకపోతే నీ విద్యార్హతల గురించి, లేదా ఇంకా ఏదేదో నువ్వు సాధించినట్టు ప్రగతిని గురించి, భౌతికమైన ప్రగతిని గురించి ప్రకటించాలని ప్రయత్నం చేయొద్దు. నీ ప్రభువుని గురించి నిన్ను రక్షించిన, నిన్ను పిలిచిన, నిన్ను ఏర్పాటు చేసుకున్న, నిన్ను బలపరుస్తున్న, నిన్ను పోషిస్తున్నటువంటి ప్రభువుని గురించి మాత్రమే ప్రకటించు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు యొక్క దినాలు ఎలా ఉన్నాయి? యేసు యొక్క 33.5 సంవత్సరాల జీవితాన్ని గురించిన పరిశీలనలోకి, దిస్ ఈజ్ నాట్ ఏ సర్వే ఆఫ్ ద ఓల్ ఫిజికల్ లైఫ్ ఆర్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద ఎర్త్. యేసు ప్రభు యొక్క భౌతిక దినాల గురించిన సర్వే కాదు ఈ సందేశం. ఈ ఎపిసోడ్లో మనం ఆలోచిస్తున్న మాట, 4 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను, 4 విషయాలు మీకు గుర్తు చేస్తాను. యేసు దినాలు ఎలా ఉన్నాయి? ఉదాహరణకి, యాకోబు గారిని ఫరో గారు, ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో అడిగారు, సార్ యాకోబు గారు, మీ వయసు ఎంతండి? నా వయసు ఏముందిలేండి, నేను జీవించిన సంవత్సరాలు కొద్దిగానే ఉన్నాయి, నేను యాత్ర చేసిన దినములు అనేకంగా ఉన్నాయి,
అవంతా దుఃఖంగా ఉన్నాయి. మన వయసు 70 సంవత్సరాలు, అధికమైన బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం. మంచిదే, 70, 80 అయినా, 70 అయినా, 80 అయినా, 60 అయినా, 30 అయినా, 40 అయినా, 100 అయినా దేవునికి స్తోత్రమే. కానీ వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే, ఏమి లేదు. నిట్టూర్పు విడుస్తూ మేము గడుపుతున్నాం, ముక్కుతూ మూలుగుతూ గడుపుతున్నాం. ఇది మానవుని బ్రతుకు ఇలా మారింది. ఇలాంటి పరిస్థితిలో మనకు ఆయుష్నిచ్చి మన ఆయుష్ను పొడిగిస్తూ నడిపిస్తున్న దేవుణ్ణి మనం స్తుతించాలి. ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. యేసు యొక్క దినాలు ఎలా ఉన్నాయి? హౌ ఆర్ ద డేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? లోతు దినాల్లో, నోబహు దినాల్లో ఏం జరిగిందో మనకు తెలుసు. జనాలు తినుచు తాగుచు, అంటే దాని అర్థం లోతు తినలేదు, లోతు తాగలేదని కాదు. లోతు లేకపోతే నోబహు తినలేదు, నోబహు తాగలేదని కాదు. తినుచు తాగుచు ఉండేటువంటి వారి మధ్యలో, తిండిపోతుల మధ్యలో, లేకపోతే సోమరిపోతుల మధ్యలో ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకమైన వాళ్ళుగా, లోతు ప్రత్యేకమైన వాడిగా ఉన్నాడు, నోవహు ప్రత్యేకమైన వాడిగా ఉన్నాడు. నోవహు ప్రత్యేకమైన వాడిగా ఉన్నాడు కాబట్టి కాపాడబడ్డాడు. ఓడలో చేర్చబడి ఓడలోంచి ఆయన అరారాతు పర్వతం మీద ఉన్నాడు. తనంతట తాను ఎక్కింది కాదు ఆ పర్వతం, దేవుడు ఎక్కించాడు ఆ పర్వతం. మోరియాలోని ఒక పర్వతం మీదకి దేవుడు అబ్రహామును ఎక్కించాడు, ఆజ్ఞ ఇచ్చి ఎక్కించాడు. అబ్రహాం ఎక్కింది కాదు. అబ్రహాము పొట్టేలతో ఎక్కాల్సింది, మేకపోతుతో ఎక్కాల్సింది, లేకపోతే గొర్రెపిల్లతో ఎక్కాల్సింది. కానీ తన కోసం సిద్ధపరిచినటువంటి పొట్టేలు పర్వతం మీద ఉంది కాబట్టి ఏదో ఒక పర్వతం అనుకుంటే కుదరదు. దేవుడు ఏర్పాటు చేసిన ఆశీర్వాదం ఉన్న స్థలములో ఆ పర్వతం మీదకే దేవుడు అతను నడిపించాడు. నువ్వు కూడా అదే పర్వతం ఎక్కాలి. యెహోవా పర్వతమును ఎక్కదగిన వాడేవాడు. వేరే పర్వతాలు కాదు ఎక్కాల్సింది, దైవ పర్వతాలను ఎక్కాలి. ఏలియా ప్రయాణం చేసి 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 చివరికి దేవుని పర్వతమైనటువంటి హోరేబుకు వచ్చాడని 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దైవికమైన స్థలాలకు నువ్వు వస్తున్నావా? దేవుడిని తనని తాను బయలుపరుచుకునేటువంటి, నీకు బయలుపరుచుకునే స్థలానికి వస్తున్నావా? దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆశీర్వాదాన్ని నీ కోసం దాచి ఉంచిన పర్వతం అది. ఆ పర్వతానికి అబ్రహాం వచ్చాడు. నీవు కూడా అటువంటి పర్వతాలకు రావాలి. దేవుడు తన మహిమను బయలుపరుచున్నట్లుగా రూపాంతరపు అనుభవానికి వచ్చేటువంటి ఒక పర్వతానికి తన శిష్యుల్ని ముగ్గురిని తీసుకొని వెళ్ళాడు. శిష్యులు రూపాంతరం పొందారని కాదు, మోషే రూపాంతరం పొందాడని కాదు, ఏలియా రూపాంతరం పొందాడని కాదు. దేవుని స్తోత్రం. అక్కడ 6 మంది ఉన్నప్పటికీ రూపాంతరం పొందింది ఒకడే. 2 వెళ్ళిపోయారు, 2కి రూపాంతరం పొందే అవకాశం లేదు. ఇక 3 మిగిలినారు. రూపాంతరాన్ని దర్శనంగా చూశారు, రూపాంతర అనుభవాన్ని చూశారు. రూపాంతరం పొందింది ఒక ఆయన, రూపాంతరం అనుభవాన్ని చూసింది 3. రూపాంతరపు దర్శనానికి ముందుగానే వెళ్ళిపోయిన వాళ్ళు, అదృశ్యమైన వాళ్ళు 2 ఉన్నారు. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు దినాలు ఎలా ఉన్నాయి? మన దినాలు ఎలా ఉండాలి? యేసు జీవించినట్లుగా 1 యోహాను పత్రిక 4వ అధ్యాయంలో ఉంది, ఆయన ఈ లోకములో ఎట్టివాడై ఉన్నాడు, మనము ఈ లోకములో అట్టివాడమై నడుచుకొనున్నట్లు అని రాయబడింది. యేసులాగా నడుచుకోవాలి. వాక్ అండ్ లివ్ లైక్ జీసస్. యేసులాగా, యేసుతో నడవాలి. ఓకే, మంచిదే. యేసులాగా నడవాలి, యేసులాగా మాట్లాడాలి, యేసులాగా ప్రార్థించాలి. అవర్ మోడల్ ఈజ్ జీసస్. యేసే మన మాదిరి. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తాం, యేసు దినాలు ఎలా ఉన్నాయి? నంబర్ 1, యేసు దినాలు 1వ వచనము మరియు 3వ వచనం మనం ఆలోచిస్తే 2 వచనాలు చదవాల్సిన అవసరం లేదు, పెద్ద వచనాలుగా ఉన్నాయి కనుక యేసు ఎరిగి, యేసు ఎరిగి. 1వ వచనంలో యేసు ఎరిగిన ఒక విషయం, 3వ వచనంలో యేసు ఎరిగినటువంటి 3 విషయాలు. ఇప్పుడు 3వ వచనం చదువుదాం. తండ్రి తన చేతికి సమస్తము అప్పగించననియు. ఒకటి, తండ్రి తన చేతికి సమస్తము అప్పగించను. తాను దేవుని యొద్ద నుండి. 2వది, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చాడు. మరియు 3వది, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి. 3 విషయాలు యేసు ఎరిగాడు. దేవుని స్తోత్రం. మాకు చాలా విషయాలు తెలుసు కదా, యేసుకు 3 విషయాలు తెలుసు అనుకుంటున్నారేమో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనగా 1 మరియు 3 వచనాల్లో 4 విషయాలు యేసు ఎరిగాడు. యేసు ఎరిగిన విషయాల గురించి మనం ఇంతకుముందు ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం, ఇప్పుడు వాటిలోకి వెళ్ళడం లేదు. అనగా యేసు జ్ఞానముతో నింపబడ్డాడు. ద డేస్ ఆఫ్ జీసస్ వేర్ విత్ విజ్డమ్. జ్ఞానపూర్ణులుగా ఉండాలి, జ్ఞానాత్మ పూర్ణులుగా ఉండాలి. అజ్ఞానముతో కూడుకున్న దినాలుగా మన దినాలు ఉండకూడదు.
జ్ఞానం సంపాదించుకోవాలి, మన పిల్లలు జ్ఞానం సంపాదించుకోవాలి. సీరియల్ జ్ఞానము, సినిమా జ్ఞానం కాదు, దైవికమైన వాక్య జ్ఞానంలో ఎదగాలి. యేసు లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనంలో రాయబడింది, యేసు జ్ఞానమందు ఎదిగాడు. జ్ఞానమందు, వయస్సునందు, దేవుని దయందును, మనుషుల దయందును, జ్ఞానమందు. హీ ఇంక్రీజ్డ్ ఇన్ నాలెడ్జ్ ఆర్ విజ్డమ్. మనం విజ్డమ్లో ఇంక్రీజ్ కావాలి. హీ మస్ట్ ఇంక్రీజ్. బట్ అదే సమయంలో ఆయన అనుగ్రహించేటువంటి జ్ఞానములో మనం అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం, పెరగాల్సినటువంటి అవసరం ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయము, మొట్టమొదటి విషయము జ్ఞానముతో. యేసు యొక్క దినాలన్నీ జ్ఞానముతో కూడుకున్న దినాలు. అనగా యేసు యొక్క సేవా దినాలు కూడా, యేసు యొక్క టోటల్ జీవన దినాలు, యేసు యొక్క సేవకు ముందు దినాలు, యేసు సేవ దినాలు, ఇవన్నీ లెక్క పెట్టుకుంటే ఆయన యొక్క జీవితం, ఆయన యొక్క దినాలు. ద డేస్ ఆఫ్ జీసస్ వేర్ మార్క్డ్ విత్ లవ్. దే వర్ నాట్ ఓన్లీ మార్క్డ్ విత్ లవ్, దే వర్ మార్క్డ్ విత్ విజ్డమ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోషువ మీద దైవజనుడైనటువంటి యెహోవా దాసుడైనటువంటి మోషే చేతులు ఉంచినప్పుడు అతడు జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడు. When Moses had laid his hands upon Joshua, he was filled with the spirit of wisdom. యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో మనకు తెలిసిన విషయం, యెహోవా ఆత్మ యొక్క 7 లక్షణాల గురించి రాయబడింది. జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి మొట్టమొదటి మాట, యేసు యొక్క దినములు జ్ఞానము కలిగిన దినాలు. మన దినాలు కూడా జ్ఞానముతో కూడుకున్న దినాలు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ 1వ వచనంలో మనం దాని గురించి మనం గత ఎపిసోడ్లో కూడా మాట్లాడుకున్నాం. యేసు యొక్క దినాలు ప్రేమ దినాలు, విత్ లవ్. హిస్ డేస్ వేర్ విత్ విజ్డమ్, హిస్ డేస్ వేర్ విత్ లవ్. ప్రేమ, చివరి వరకు ప్రేమ, చివరి వరకు ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇంత అన్యాయం చేసినా మనమైతే, లేతే యేసు ప్రభు స్థానంలో నువ్వో నేనో ఉంటేనా, ఏమయ్యా ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ నా దగ్గరికి వచ్చావు, నేను ఎరుగనని చెప్పావే, ఆ మాట వింటే నా హృదయం బద్దలైపోయింది, ఏంటిది, నేను నీకు తెలియదా, నిజంగా తెలీదా, నాతో తిరిగావు, నన్ను ఎన్నో ప్రశ్నలు అడిగావు, నా దగ్గర ఉన్నావు, రాత్రి నాతో బస చేసావు, నేను పంచిన రొట్టెలు తిన్నావు, నేను ఇచ్చిన అధికారాన్ని వినియోగించుకొని అద్భుతాలు చేశావు, అటువంటి వ్యక్తిగా నువ్వేనా చెప్పడం యేసు ఎవరో నాకు తెలియదని? ఎంత విచారకరమైన పరిస్థితి చూడండి. మనం ఆలోచిస్తున్న విషయం, అయినప్పటికీ యేసు అతన్ని ప్రేమిస్తున్నాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడంటే యేసు ప్రభు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఐ లవ్ యూ, బట్ డూ యూ లవ్ మీ? యేసు ఆయన ప్రేమను గురించి మనం సందేహపడాల్సిన అవసరం లేదు. కానీ మన ప్రేమను గురించి మనం పరిశీలించుకోవాలి. మనం ఆయన్ని ప్రేమిస్తున్నామా? మనం ఆయన్ని ప్రేమిస్తున్నామంటే ఆయన ఆజ్ఞలు గైకొనాలి. పేతురు ఆయన ఆజ్ఞలు గైకొనకుండా పేతురు ప్రభుని విడిచిపెట్టి చేపలు పడ్డానికి వెళ్ళాడు. మళ్ళీ ఆయన పెద్ద భక్తుల్లాగా ఏమో ప్రభు నీకే తెలుసు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. సరే, ఏదేమైనప్పటికీ మొట్టమొదటి విషయం, యేసు దినాలు జ్ఞానయుక్తంగా ఉన్నాయి. రెండవది, యేసు యొక్క దినాలు ప్రేమతో కూడుకున్నవిగా ఉన్నాయి. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు యొక్క దినాలు ఎలా ఉన్నాయి అని మనం ఆలోచిస్తే 4-5 వచనాలు మనం గమనిస్తే, భోజన పంక్తిలో నుండి లేచి యేసు లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసి నడుమునకు కట్టుకొనెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును శిష్యుల పాదములు కడుక్కొనుటకును దాన్ని తుడుచుటకు మొదలుపెట్టెను. సర్వీస్. ఈ 4-5 వచనాల్లో మనం గమనిస్తే యేసు ప్రభు యొక్క దినాలు సేవా దినాలు. యేసు ప్రభు యొక్క దినములు, ఒకటి జ్ఞాన దినములు, రెండోది ప్రేమ దినములు, మూడవది సేవా దినములు. నీ జీవిత కాలమంతా యెహోవాని సేవించాలి. ఆదివారం సేవించేవాడిగా కాదు, శుక్రవారం ఉపవాస ప్రార్థనలప్పుడు సేవించేవాడు కాదు, అనుదినము నేను సేవించుతున్న దేవుడు. నేను ఉద్యోగం చేస్తున్నానండి, నాకు టైం దొరకడం లేదు, ఆ శనివారం మాత్రం నేను సేవిస్తున్న దేవుడు అని కాదు అని దానియేలు చెప్పలేదు. అనుదినము నువ్వు సేవిస్తున్న దేవుడు. యు సర్వ్ హిమ్ ఎవ్రీ డే.
ఫుల్ టైం సేవకులు అని చెప్పి నేను చాలామందిని చూస్తున్నాను. వారానికి 2 రోజులు మాత్రమే పనిచేస్తారు, ఆదివారం శుక్రవారమే పనిచేస్తారు. విచారకరమైన ఫుల్ టైం అంటే ఫుల్ డే, ఎవ్రీ డే పని చేయాలి, ప్రతిరోజు పని చేయాలి, 8 గంటలు పని చేయాలి, 10 గంటలు పని చేయాలి, ప్రభు కోసం పని చేయాలి, అరిగిపోవాలి, కరిగిపోవాలి, నలిగిపోవాలి. దీనికోసం మనం పిలువబడ్డాం. దాన్ని వదిలేసి సైడ్ బిజినెస్లు, దాన్ని వదిలేసి ఏదో పిచ్చి పనులు, దాన్ని వదిలేసి వేరే వేరే కుటుంబ వ్యవహారాలు, దాన్ని వదిలేసి పంచాయతీలు, తీర్పులు, సెటిల్మెంట్స్ ఇవన్నీ మనం చేసుకుంటున్నామంటే మన పిలుపు ఏంటని అర్థం. దేనికోసం పిలువబడ్డారో ఆ పని తప్ప నేను ఇంకేం చేయలేనండి, సారీ అండి అని చెప్పాలి. నేను తవ్వలేను, భిక్షమెత్తుకోలేను, నేను ఈ పని తప్ప ఇంకే పని చేయలేను అనే సమర్పణ ఉందా? ఆర్థికంగా కష్టాలు వస్తే సరిపోయి పని చేసుకుందాంలే అనుకొని, డబ్బులు సంపాదించుకుందాంలే అనుకొని కాదు. ప్రభు తన శిష్యులను పిలిచినప్పుడు సమస్తం విడిచిపెట్టి వచ్చారు. ఆదాయం గురించి ఆలోచించలేదు. అలాగని యేసు ప్రభు వాగ్దానం చేయలేదు, మంత్లీ మీకు ఇంతిస్తానని. జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం సేవా దినాలు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో గమనిస్తే యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేట్లు మాటను మనకు తెలిసిన మాటే. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు అంటే దాని అర్థం ఏంటి? పరిచారము చేయుటకే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని చెప్పెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రాణాన్ని అర్పించడానికి, క్రయధనంగా అర్పించడానికి, విమోచన క్రయధనంగా అర్పించడానికి వచ్చాడని చెప్పాడు. కానీ దానికి ముందు మాట పరిచారము చేయించుకొనుటకు రాలేదు, పరిచారం చేయడానికి వచ్చాడు. మన రక్షకుడే, మన బోధకుడే, మన ప్రభువే ఇలా పరిచారం చేయడానికి వస్తే నువ్వు పరిచారం చేయించుకోవడం ఏంటి? నాయకత్వం పేరుతో లేకపోతే తగ్గింపు పేరుతో లొంగ తీసుకొని ప్రజలను బెదిరించి ఆ పని చేయి, ఈ పని చేయి, ఉదయం నుంచి వాళ్ళని వెట్టి చాకిరి, గొడ్డు చాకిరి చేయించడం ఎంతవరకు కరెక్ట్? దీనిలో వచ్చి ప్రజలు బయటికి మన వల్ల అయిన పనులు మనం చేయాలి. నేను నాయకుడిని, నేను పెద్దోడిని, అనుభవజ్ఞుని అని చెప్పుకుంటే అర్థం లేదు. మనం పని చేయడానికి పిలువబడ్డాం. తగ్గించుకొని పని చేయడానికి, సర్వీస్ చేయడానికి, ఉపచారం చేయడానికి మనం పిలువబడ్డాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం సేవా దినములు, సేవ చేయడానికి. యేసు ప్రభు యొక్క దినములు ఒకటి జ్ఞాన దినములు, యేసు ప్రభు యొక్క దినములు సేవా దినములు, అయితే యేసు ప్రభు యొక్క దినములు ప్రేమ దినములు. నాలుగో విషయాన్ని కూడా నేను చెప్పి ముగించేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారిగా ఉన్న దినాల్లో, శరీరధారిగా ఉన్నప్పుడు అంటే నరావతారిగా ఉన్న దినాల్లో, వాక్యము నరరూపి అయినటువంటి దినాల్లో మహారోదన, మామూలు రోదన కాదు, మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుంచి శిలువ మరణము నుంచి రక్షింపగలవానికి ఒకటి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. ఆయన అంగీకరించబడ్డం అనేది కూడా మనం ఆలోచించే స్టార్టింగ్ లో ఉన్నమాట. ఆయన శరీరధారిగా ఉన్న దినములలో ఏం చేశాడు? ఆయన సమాజ మందిరానికి వెళ్ళాడు, దేవాలయానికి వెళ్ళాడు, తోటకి వెళ్ళాడు, కొండ దగ్గరికి వెళ్ళాడు, ఏకాంత ప్రదేశానికి వెళ్ళాడు. ఇవన్నీ కాదు కానీ మహారోదనము, మామూలు రోదనం కాదు. గెత్సమనే తోటలోని రోదనము వేరుగా ఉంది. గుండెలు బాదుకొని ఏడ్చాడని కాదు, మహారోదనముతో కన్నీళ్లతో ప్రార్థనలు యాచనలు చేస్తున్నాడు. నిశ్చితమైతే ఈ గిన్నెను తొలగించమని అడుగుతున్నాడు. నీ ఇష్టం, నా ఇష్టం కాదు. ఇఫ్ ఇట్ ఈస్ యువర్ విల్ అని చెప్పేసి అడుగుతున్నాడు. అనగా యేసు ప్రభు యొక్క జీవితాన్ని గురించి చెప్పాల్సినప్పుడు, యేసు ప్రభు జీవితంలో చెప్పాల్సిన చాలా విషయాలు ఉన్నప్పటికీ కూడా భక్తుడు మాత్రం చెప్తున్నాడు ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన ప్రార్థన చేశాడు, లేదా విజ్ఞాపనలు చేశాడు. దాని వలన ఆయన అంగీకరించబడ్డాడు. హీ వాజ్ యాక్సెప్టెడ్ బికాస్ హీ ఆఫర్డ్ మెనీ ప్రేయర్స్ అండ్ సప్లికేషన్స్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు కూడా అంగీకరించబడతావు. ప్రార్థిస్తే నువ్వు అంగీకరించబడతావు, యాచిస్తే నువ్వు అంగీకరించబడతావు. యాచించడం అంటే మనుషుల్ని యాచించడం కాదు, దేవుణ్ణి యాచిస్తే నువ్వు అంగీకరించబడతావు. దేవునికి స్తోత్రం. ఒకవేళ మనుషుల్ని యాచిస్తే నువ్వు తృణీకరించబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా యేసు ప్రభు యొక్క దినాలు ప్రార్థనా దినాలు. యేసు దినాలు అనేటువంటి టైటిల్తో మనం ఆలోచిస్తున్నాం. యేసు వారిని అంతం వరకు ప్రేమించాడు అని చెప్పుకుంటూ ఉన్నప్పుడు
యేసు యొక్క దినాలు ఒకటి జ్ఞాన దినాలు అని చెప్పుకున్నాం, రెండోది ప్రేమ దినాలు, మూడోది సేవ లేకపోతే పరిచర్య దినాలు, నాలుగోది ప్రార్థనా దినాలు. అవి హీ వాస్ ప్రేయింగ్ డే అండ్ నైట్. డే అంతా పగలంతా పరిచర్యలో ఉన్నాడు, రాత్రి ప్రార్థనలో గడిపాడు, తండ్రితో సంభాషణలో ఉన్నాడు, తండ్రితో సహవాసంలో ఉన్నాడు. మనం కూడా అలాగ ఉండాల్సిన అవసరం ఉంది. 4 విషయాలు. ఒకటి, మనం జ్ఞానం లేదా పరిజ్ఞానంతో కూడుకున్న దినాలుగా మన దినాలు ఉండాలి. రెండవదిగా మన దినాలు ప్రేమతో కూడుకున్న దినాలుగా ఉండాలి. మూడవదిగా మన దినాలు పరిచర్యతో కూడుకున్న దినాలుగా ఉండాలి. నాలుగవదిగా మన దినాలు ప్రార్థనలతో కూడుకున్న దినాలుగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. దయచేసి తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడమైన మా దేవా, మీకు వందనాలు. మీ దినాల్లో ఏం జరిగిందో 4 సువార్తల్లో రాయబడ్డాయి. అయినప్పటికీ కూడా మీ దినాల్లో జరిగినటువంటి 4 అనుభవాలు మీరు మాకు గుర్తు చేశారు. అలాగైతే మా జీవితాల్లో కూడా ఇవి జరగాలని మీరు కోరుకుంటున్నారు. మా జీవితంలో కూడా పరిజ్ఞానం లేకపోతే జ్ఞానం మాకు ఉండాలి. జ్ఞాన హృదయం మాకు కావాలని భక్తులు అడిగినట్టుగా మేము అడగాలి. అంతేకాకుండా మీ దినాల్లో ప్రభువా అవి ప్రేమ దినాలుగా ఉన్నాయి, పరిచర్య దినాలుగా ఉన్నాయి, ప్రార్థనా దినాలుగా ఉన్నాయి. అలాగే మా దినాలు ఉండగలుగుతూ సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభువా. ప్రార్థన లేని దినాలు, ప్రేమ లేని దినాలు, పరిచర్య లేని దినాలు, పరిజ్ఞానం లేని దినాలుగా మా దినాలు ఏమాత్రం ఉండకూడదని మీరు మీ వాక్యం ద్వారా మీరు మాకు గుర్తు చేసినందుకు, హెచ్చరించినందుకు మీకు వందనం చెల్లిస్తున్నాం. మా దినాలు మేము ఎలా గడుపుతున్నాం, మా దినాల్లో మేము ఎలా ముందుకు సాగుతున్నాం అని పరిశీలించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన మంచి అవకాశం కొరకే మీకు వందనాలు. యేసు దినాల్లాగా యేసును సేవించే వాళ్ళ దినాలు ఉండగలుగుతూ సహాయం చేయమని అడుగుతున్నాం. నీ దినాల్లాగా నిన్ను సేవించేట్టు మా అందరి దినాలు ఉండగలుగుతూ సహాయం చేయమని అడుగుతున్నాం. దేవా, మీకు వందనాలు, మీకు వందనాలు చెల్లిస్తూ మీరు మాకు తెలియజేసిన సత్యముల కొరకే మీకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృపాక్షేమాలు మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.